నేను ఇంత పొడి చెప్పనన్నా, మూడో నిప్పులు చెప్తా. నా గురించి తెలుసుగా, ఒకటే డైలాగ్ చెప్తా. విలన్కి ఏమో ఇట్టు పడది, హీరోకేమో ఫ్లాప్ పడది, దిల్ రాజుకేమో బొక్క పడది. నితిన్ మంచి హీరో అన్న. అల్లు అర్జున్ కింద ఈకకి నా పనికిరాదు ఎప్పుడు జయ సినిమా వచ్చినప్పుడు. ఇప్పుడు మంచి హీరో అన్న, మొత్తం చెడగొట్టుకుంటుండు. మంచి కథలు ఎంచుకోవాలా. మంచి హీరో అన్న, నాకు చాలా అభిమానం. జయ సినిమా వచ్చినప్పుడు అయితే అసలు ఎక్కడ చూసినా జయం జయం, సదా నితిన్ సదా నితిన్. ఏ సినిమా అన్న మొత్తం చెడగొట్టుకుంటుండు ఆయన. అసలు అల్లు అర్జున్ కంటే ఇంకా పై స్థాయికి పోవాలి. ఎందుకు ఇంకా ఈయనే తిరుగుతున్నాడు, గల్లీనే తిరుగుతున్నాడు నాలాగనే. ప్లీజ్ నితిన్, నువ్వు ఒక మంచి హీరోవి, నేను మంచిగా ఎదగాలని కోరుకుంటున్నా. ఏదో ఒకడు టైంపాస్ కోసమో లేకపోతే డబ్బుల కోసమో, నాకు ఏ అవకాశాలు రావట్లేదు కదా, ఏదో ఒకటి తీద్దామని తీయ. మాకు మంచి పేరు రాకున్నా కానీ చెడ్డ పేరు తెచ్చుకోక అనేది నా రిక్వెస్ట్. ఇంకా నేనేం చెప్పనన్నా, నేను ఒకటే చెప్తున్నా, విలన్కి ఏమో ఇట్టుపడది. మంచిగా చేసిండు ఒప్పుకోవాలి, విలన్కి ఇట్టుపడది, హీరోకి ఫ్లాప్ పడది, దిల్ రాజుకు బొక్క పడది. అంతే. తమ్ముడు కాదు, దీని పేరు తమ్ముడు పెట్టిండు కానీ జెండు బొమ్మని పెట్టాలా. ఏం చెప్పాలన్నా మీకు, ఏడవాలా నవ్వాలా? మా వాడు తమ్ముడు అని చెప్పి బ్లాక్ బస్టర్ ఇస్తే నితిన్ అన్న మాత్రం వెరీ డిసప్పాయింటెడ్. అసలు నేనైతే ఇది బాగుంది అని చెప్పడానికి వేలల్లో లెక్కేయచ్చు, 1 or 2, 3 సీన్స్ అంతే తప్ప రిమైనింగ్ అంతా చాలా బోర్ కొట్టించేస్తుంది. థియేటర్లో కూర్చున్నోడు ప్రతి ఒడు పంచులు వేసుకోవడానికి సరిపోయింది. అరే ఇది ఇలా కూడా చేయొచ్చా అన్నట్టుంది సినిమా. స్టోరీ లైన్ చాలా సింపుల్. అక్క కోసం తమ్ముడు చేసే ఫైట్స్, రిమైనింగ్ అక్క కోసం ఏం చేయాలో ఆ తమ్ముడు, అక్క ప్రేమ మళ్ళీ ఆ ప్రేమను పొందడానికి తమ్ముడు చేసే పోరాటం ఇది. సినిమా అయితే నాకైతే అస్సలు నచ్చలేదు. 1 or 2 సీన్స్ తప్ప రిమైనింగ్ ఏది నచ్చలేదు నాకైతే. దాంట్లో చేసిన క్యారెక్టర్స్ కూడా, లయ గారు క్యారెక్టర్ బాగుంది, నితిన్ గారు ఆబ్వియస్గా హీరో కాబట్టి క్యారెక్టర్ బాగా చేశారు. వర్ష క్యారెక్టర్ కావచ్చు, అండ్ వీటన్నిటిని డామినేట్ చేసే ఒక క్యారెక్టర్ ఉంది రత్న అని, వేరే లెవెల్. అసలు గుర్రం మీద వస్తుంటే అసలు ఫిదా అయిపోయాను నేనైతే. సాంగ్స్ అయితే ఒకటే సాంగ్ బాగుంది, రిమైనింగ్ అంతా అస్సలు నాకు తెలిసి నితిన్ గారి కెరియర్లో మేబీ ఇంకొక డిజాస్టర్ అనే ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. నితిన్ గారు లవ్ స్టోరీలు చేస్తే బాగుంటుంది అన్న. ఇలాంటి ఫైట్స్ ఎంచుకొని లేకుంటే కమర్షియల్ ఎలిమెంట్స్ ఇలా ఓవరాల్గా పెట్టుకొని చేస్తే మాత్రం వర్కౌట్ అవ్వట్లేదు. మేబీ మళ్ళీ మంచి లవ్ స్టోరీతో రావాలని నేనైతే కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. అది అక్క తమ్ముడు క్యారెక్టర్ సరిగ్గా పండితే సినిమా హిట్ అయ్యేది కదా, పండగే కదా పోయింది. అక్కడ అందుట్లో వదినా మరిది, ఇందుట్లో అక్క తమ్ముడు అంతే. నానియే న్యాయం చేశాడు అనిపిస్తుంది ఒక్కోసారి. ఎంసీఏ సేమ్ డిట్టో, నాని అందుకే వదిలేసి ఉంటాడు. సేమ్ సబ్జెక్టు, ఏం లేదు. ఎంసీఏ స్టోరీని ఎంసీఏ కాపీ కొట్టాడు అంతే, అడవుల్లో తీసుకెళ్ళాడు అంతే, ఏం లేదు సినిమా. ఏ విజువల్స్ ఏం బాగున్నాయి అన్న, అవన్నీ చూసిందే కదన్న. దానికన్నా కన్నప్ప ఫైట్, ఒక ఫైట్ ఇంకా బాగుంటుంది. ఎవరిది? లయ గారు బాగుంది, కాకపోతే కొంచెం దాని నితిన్ తో పాటు లైన్ కూడా కొంచెం హైలైట్ చేసుకుంటే బాగుంటుంది. వర్కౌట్ అవ్వాల, వర్కౌట్ అయితే సినిమా హిట్ కదా. తమ్ముడు సినిమా ఎందుకు హిట్ అయింది? సెంటిమెంట్ వర్కౌట్ అయింది కాబట్టి హిట్ అయింది. తమ్ముడు కన్నా కన్నప్ప కాదు, గేమ్ చేంజర్ 100 రెట్లు బెటర్. లేదు దానికి అది వేరు. పవన్ కళ్యాణ్ అంటే పిఎస్పీకి అంటే ఎవరు పేరు చెప్పనీక లేదు. ఇదంటే ఏంటంటే ఏదో తీయాలంటే డబ్బులు ఎక్కువైపోయి తీయాలంటే తీశారు అంతే తప్ప ఏం లేదు. వేస్ట్ సినిమా కూడా చూడరు ఎవరు. లై గారు మొత్తము ఆయనది మచ్చలు మచ్చలుగా చోటోడు అవన్నీ నడిచాయి, తప్ప వేస్ట్ సినిమా. తమ్ముడు సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది.
నితిన్ గారు మీకు పుట్టగతులు ఉన్నాయేమో అనుకున్నాం, కానీ ఈ సినిమాతో మీకు ఏం లేవండి. సినిమా వేస్ట్. ఎందుకంటే ఎట్లా తీసారో ఏమో కానీ ప్రొడ్యూసర్ గారు మీరు ఎట్లా ఉన్నారు. అలాగే చాలామంది కూడా సినిమా ఇండస్ట్రీలో చాలా కష్టపడతారు, అది కూడా చూసాం. కానీ లాస్ట్ మూమెంట్లో అయితే బాగా కష్టపడ్డారు, అదొకటే. కానీ ఎఫర్ట్స్ మాత్రం ఏం పెట్టలేదు మీరు. ఏదో అసలుకి సినిమాలో ఏం నచ్చలేదు అని అంటే సీను ఎక్కడికో తీసుకుపోయినారు. ఒక పరంగా ఏంటంటే ఎమోషన్ తీసుకుపోవాలంటే వాళ్ళు ఏంటంటే అసలుకి ఏం లేదు దాంట్లో. మూమెంట్స్ అసలుకి లేదు. ఎక్కడో ఎవడో ఏదో చేసినట్టే ఉంది దాంట్లో. అంటే వాళ్ళకి మూమెంట్స్ కూడా లేవు. వేస్ట్. ఇక సినిమానే వేస్ట్. హిట్ కాదు, అట్టర్ ఫ్లాప్. పుట్టగదులు కూడా ఉండవు. అబ్బే ఫ్యాన్స్ కూడా చూడరు. ఫ్యాన్స్ చూస్తే పరువు కూడా పోద్ది. ఎందుకంటే సినిమాలో చరిత్ర లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న డబ్బులు, నా సొంత డబ్బులు వేసుకొని, జబుల డబ్బులు వేసుకొని సినిమా చూసామంటే ఉన్నట్టు చెప్పాలి, లేనిది ఉన్నట్టు చెప్పకూడదు. ఉన్నట్టు చెప్తాం. అవును, పవన్ కళ్యాణ్ సినిమా తమ్ముడు అంటే అదేదో పేరు పెట్టారు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఎలా ఒప్పుకున్నారో, వాళ్ళ ఉన్న సినిమా ప్రొడ్యూసర్ కానీ ఎట్లా ఒప్పుకున్నారో ఏమో తెలియదు. కానీ దిల్ రాజు గారు మీరు చెప్పిందంతా ఏం నడవదండి. దిల్ రాజు గారు సినిమా అయితే హిట్ కాదు, పక్కా అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. ఏం లేదు సినిమాలో. ఒక విధంగా చెప్పాలంటే కంబ్యాక్ మూవీ చాలా సంవత్సరాల తర్వాత మన తెలుగు అమ్మాయి మళ్ళీ కంబ్యాక్ రావడం చాలా హ్యాపీగా అనిపించింది. లైని ఒక మంచి క్యారెక్టర్లో ఒక సిస్టల్ సెంటిమెంట్, అంటే త్రోడ్ క్యారెక్టర్ తన మీద ఉంది. లీడ్ రోల్ బేసిక్గా చెప్పాలంటే, ఒక విధంగా చెప్పాలంటే ఇంకా హీరో తర్వాత ఈక్వల్గా ఉన్న క్యారెక్టర్ లయ అని. లయ లేకపోతే అసలు సినిమా కూడా లేదు. సో సిస్టల్ సెంటిమెంట్గా బాగా అనిపించింది. తర్వాత నితిన్ సినిమాలకు ఇదివరకు చూసుకునే అంటే దీని బిఫోర్ వచ్చిన సినిమాల కంటే చాలా బెటర్గా ఉంది. ఫైట్స్ ఎస్పెషల్లీ చాలా బాగున్నాయి. తర్వాత తమ్ముడుగా సెంటిమెంట్ సీన్స్ అవన్నీ చాలా బాగున్నాయి. ఇదివరకు చూసుకున్న మనకి ఇంతకుముందు 2 సినిమాలు వచ్చాయి కదా, ఆ 2 సినిమాలు ఫ్లాప్ కదా, దాని మీదకి చాలా చాలా బాగుంది, చాలా బెటర్గా ఉంది. నాకైతే సినిమా నచ్చింది. సో థియేటర్కి వెళ్ళి చూడండి. ఎస్పెషల్లీ ఏంటంటే సిస్టల్ సెంటిమెంట్ ఒకటి, తర్వాత ఫైట్స్, ఈ 2 మాత్రం చాలా బాగా నితిన్ చేశాడు. చాలా మంచి సినిమా ఇది. సో ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి. నాకైతే సినిమా బాగా నచ్చింది. మరి సిస్టర్ సెంటిమెంట్ కదా, అది సిస్టర్ సెంటిమెంట్ లేకపోవడం ఏంటి? సినిమా చూడలేదు ఏంటి వాళ్ళు? పడుకోకపోవడం అది వాళ్ళ కర్మ, నాకు చెప్పలేదు. కానీ సిస్టర్ సెంటిమెంట్ సినిమా అసలు తమ్ముడని టైటిల్ పెట్టింది కూడా పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ గానే కాదు, బేసిక్గా టైటిల్ రోలే అది. ఓవరాల్గా 1 టైం వాచ్. అదేంటి కొద్దిగా సెకండ్ హాఫ్ లాగ్ ఉంది, కానీ ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. స్టోరీ అంతా ఏం నచ్చలేదు, చాలా అందరూ చూసిన వాళ్ళందరూ అదే చెప్తున్నారు. రొటీన్ స్టోరీ అనిపిస్తుంది. స్టోరీ థిన్ లైన్ స్టోరీ, బేసిక్ స్టోరీనే. అది జస్ట్ సెకండ్ హాఫ్ ఒక్కటి లాగ్ ఉంది, ఫస్ట్ హాఫ్ బాగుంది. అంటే నితిన్ గారికి అంటే సెలెక్ట్ చేసుకోవడం రాంగ్ సెలెక్ట్ చేసుకుంటారా, లేకపోతే ఏంటి రాంగ్ ఉందంటారు? బేసిక్గా ఈ మధ్య 3-4 మూవీస్ నితిన్ అట్లాగే నడుస్తున్నాయి. స్టోరీ సెలెక్షన్ దగ్గర బ్యాక్ డ్రాప్ అవుతుంది. ఈ నెక్స్ట్ టైం అయినా బెటర్గా తీసుకుంటారు. ఇంకేదైనా బెటర్ స్టోరీస్, లైక్ స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఉండే స్టోరీస్ లాగా తీసుకుంటే బాగుంటుంది. ఇట్లా రొటీన్ కాన్సెప్ట్ తీసుకుని దానికంటే లయ అగర్వాల్ ప్లస్ అవుతుంది. మూవీ అయితే కనుక 1 టైం వాచబుల్, ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి చూసేస్తారు. వల్గార్ సీన్స్ ఏం లేవు. అండ్ సాంగ్ కూడా ఒక సాంగ్ ఉంది, బాగుంది, హిట్ తోటి. కెమెరా వర్క్ అండ్ లొకేషన్స్ అన్ని కూడా బాగున్నాయి ఫస్ట్ హాఫ్లో అండ్ సెకండ్ హాఫ్లో. సో ఓవరాల్గా అయితే మూవీ అయితే నడుస్తుంది, బాగానే, పర్లేదు. కాకపోతే ఇంకొంచెం బెటర్గా హిట్ అయ్యేది. ఇది ఇంకా సెకండ్ హాఫ్ బాగా తీసుకుంటే ఇంకా బెటర్గా హిట్ అయ్యేది. థ్యాంక్ యూ.